అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయా టిఫిన్‌లు, పూజలు అయ్యి? నాదైతే అయిపోయిందండి. పూజ ఈరోజు గురువారం గదా! అందరూ పూజలు అయిపోయినాయా? నాదైతే పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ పూజ చేసేసుకొని, మనం కిచెన్‌లోకెళ్ళాలి గదా! పూజ అయిపోయినాక ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చున్నంత టైం కూడా ఉండదు. ఎంత పొద్దున్నే పూజ అయిపోయినా గానీ సరే. నాకైతే టీ మాత్రం కప్‌లో టీ పోసుకొని, అలా వేడికి చక్కగా తాగాలి వేడి వేడిగా అనిపిస్తది. కానీ పొద్దున్నయితే ఆ అవకాశం రాదండి. అంటే స్కూల్ పిల్లలు ఉన్నా లేకపోయినా గానీ నాకంత ప్రశాంతంగా కూర్చున్నంత టైం ఉండదు పొద్దున్నే. హడావుడయిపోతది. సరే అని చెప్పేసి వాళ్ళెళ్ళాక ఈ టైంలో తీరుబడిగా టీ మళ్ళీ ఒక్కసారి తాగుతా చాలా ప్రశాంతంగా తాగుతాననమాట. ఆ టైంలో మాత్రం హడావుడి పడితే తాగినా గానీ నాకు తాగినట్టు అనిపిచ్చదు. అలానైనా సరే కొంచెమైనా తాగాలి. అందుకని ఒకవైపు పూజ చేసుకొనొచ్చాక నిన్నటిదే దో బెల్లం దోసకు నానబెట్టాను గదా! బెల్లం పట్టేసాను గదా! సజ్జపిండితో అది ఉందనమాట. అదుంటే నేను రవ్వ దోస ఏద్దాంలే అనుకున్నా. రవ్వ దోస ఏద్దామంటే వద్దు ఇంక ఇది ఉంది కదా! తలా ఒకటి ఏసేసుకొని తినేస్తాం చాలులే అని చెప్పారు. హమ్మయ్య పోన్లే మనకు కూడా ఇంకా వాళ్ళు వద్దు అన్నప్పుడు మనకు కాస్త పని తగ్గుతుంది కదా! అలా ఎంతమంది ఆలోచిస్తారు చెప్పండి. నేనైతే ఏం తింటావులే ఏదో ఉండేది సరిపోతుందంటే ఫుల్ హ్యాపీ అయిపోతా నేను. అబ్బయ్య పోన్లే ఈ పూట పని తగ్గిందన్నట్టు ఆలోచిస్తాననమాట. అలా ఆలోచించుకొని టీ పెట్టుకొని తాగుతూ వాళ్ళకు కరెక్ట్‌గా 3 అయినాయండి. మా అబ్బాయికొకటి, మా వారికొకటి, నాకొకటి. అలా లెక్క పెట్టుకొని ఏసుకున్నట్టు అయింది. మంచిగా కాపోతే వేడి వేడిగా నిన్నటి కంటే ఈరోజు ఇంకా బాగున్నదండి. మంచిగా స్వీట్ బాగా తెలుస్తుంది. అలా మంచిగా వేడి వేడి ఏసుకొని కాస్త నెయ్యి తగిలిచ్చేసుకుంటే సూపర్ ఉంటదసలు. ఆ కాంబినేషన్ చూసారా? పప్పాయి జ్యూసు, బెల్లమట్టు ఏమన్నా కాంబినేషనా? కానీ బావుందబ్బా నిజంగా. అంటే ఇది తిన్న తర్వాత 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి తాగారులెండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా బెల్లమట్టు